మా గురువు గారిని. ప్రణామములు గురువుగారు. ప్రణామములు. ఏమిటి మీ సమస్య చెప్పండి. అది గురువుగారు, అది ఆ స్థావరంలో భయమేలా? ఈ అభయాంజనేయ స్వామి భక్తులం, సీతారామచంద్రుల పాద సేవకులం నా దగ్గర. మీ భయమేలా? నిర్భయంగా చెప్పండి. స్వామిగారు మీరు చెప్పండి. గురువుగారు, మాది మీ స్థావరానికి దగ్గరలో ఉన్న పెంచెలకోన అనే గ్రామం గురువుగారు. మా ఇంట్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది గురువుగారు. మా ఆవిడ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అట్లా ఆ విధంగా ఇబ్బంది పడుతున్నాం గురువుగారు. ఇంత చిన్న విషయానికే భయపడాలా? కొంతకాలం కిందట ఒక భూతాన్ని బంధించాను చూడండి. దీని జాతకం ప్రకారం 3 సంవత్సరాల తర్వాత ఖననం చేయాలి. ఏంటి గురువుగారు, భయపడద్దు అంటారు. నిమిషానికి 1-2 కెళ్ళలాగా చచ్చిపోతున్నాం. ఈ పిరిగి పందను బయటికి తీసుకెళ్ళండి. ఇది మంచి సమయము కాదు. మంచి సమయము చూసుకొని మా శిష్యులను మీ వద్దకు పంపిస్తాను. మీరు నిశ్చితముగా వెళ్ళిరండి. సుభిక్షా విశ్వాస, ఒకసారి ఇలా రండి. గురువుగారు వినమించండి. 2 బాధితులు వచ్చారు. వారి సమస్యను సున్నితంగా పరిష్కరించిరండి. వెళ్ళండి. అదేంటి బావా గురువుగారు, తిథులు, దశలు, భూతాలు, దయ్యాలు అంటారు. అట్లా కొట్టిపారేయకు. తిథుల్లో కూడా మంచి తిథులుంటాయి. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇవన్నీ మంచి తిథులుంటాయి పౌర్ణమిలాగా. అలాగే అమావాస్య, అష్టమి, నవమి, షష్ఠి ఇవన్నీ మంచి రోజులు కాదు చరణ్. జనాలకున్న సెంటిమెంట్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. గురుగారు చెప్తున్నారు కదా, మనం వచ్చింది దానికోసమే కదా, ఆయన సలహా కోసమే కదా వచ్చింది. అయ్యే ఉండలేదా? వెళ్ళిపోతారా? సరే నేను వెళ్ళిపోతున్నాను, మా ఇంటికి వెళ్తున్నాను. నువ్వు మీ అక్కను తీసుకొని వచ్చేసేయి. ఓకే బావా. ఇదిగో చరణ్, అక్కను మాత్రమే తీసుకొని రా, పిల్లల్ని వద్దు. ఓకే బావా. ఓకే. స్వామిగారు, కొద్ది సమయము తరువాత మా శిష్యుడను, మా శిష్యురాండ్లను మీ వద్దకు పంపుచున్నాను. మీరు సిద్ధముగానే ఉన్నారు కదా? హలో, ఎక్కడున్నారండి? ఉదయానక బయటికెళ్లారు. చిన్న పని నుండి బయటకు వచ్చాంలే ఇందిరా. ఓ అలాగా. చరణ్ కూడా ఉన్నాడు మీ పక్కన? ఇద్దరం ఇక్కడే ఉన్నాంలే. ఓ అలాగా. ఉంటానండి, బాయ్. వీడొకడు బావా అంటూ తోకలా తిరుగుతా ఉంటాడు. ఈయనేమో చిన్నపిల్లోళ్ళలాగా చర్న అంటూ తిరుగుతా ఉంటాడు.
రేయ్ 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 ఆగు, నా దగ్గరికి రాకు. నువ్వెవరివే నన్ను రావద్దని చెప్పడానికి? వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేచి అక్కడ కూర్చో. చెప్పింది నీకే, వెళ్ళి కూర్చో. చెప్పిన మాట వినబట్టలేదా? ఓం భీం హా, ఓం భీం రా, ఓం భీం శ్రా, ఓం భీం హ్రా, ఓం భీం హ్రా. ఇటువైపు రా. ఎక్కడికే వెళ్ళేది? దీనికి బాగా బలిసిందిలే. ఎవడికిరా బలిసింది? నీకా నాకా? నా ఇంటికి వచ్చి నన్నే బలిసింది అంటున్నావు. దీనికి మామూలుగా లేదు, బలిసి కొట్టుకుంటుంది. దీని సంగతి తేలుస్తా. ఏంట్రా నువ్వు తేల్చేది నా బొంగు? చెప్పు, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? అసలు ఏం తెలియకుండానే ఇంటికి ఎందుకు వచ్చావే నంగనాచి తుంగబుర్రా? నేను కాదే నంగనాచి తుంగుబుర్రా, నువ్వే. అబ్బా భలేగున్నావే నువ్వు, నీ అవతారం. అందరూ బయట భలే చెప్పుకుంటున్నారు నీ అందం గురించి. అందానికి మరో రూపం నువ్వేనని. నేను ఎప్పుడో చెప్పానుగా దీనికి బాగా బలిసిందని. ఏముంది ఆ గదిలో? ప్రతిసారి అటే చూస్తున్నావు. నీకెందుకురా, నీ నెట్టి చూస్తే? ఏంటే వాగుతున్నావు నువ్వు? అందుతుందని ప్రతిసారి నా జుట్టు పట్టుకో మాకు. నా జుట్టుకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడే? మా లోకం దయ్యాలగిరిలో. చెప్పాను కదా దీని బాగా బలిసిందని. పెద్దవాడవని ఊరుకుంటున్నాను. పలుపు పలుపు అంటున్నావు. నువ్వు నీ అవతారం. మూసుకుని ఇక్కడికి వచ్చిన పని చూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బేయండి. లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుందా? ఏందే నవ్వు? ఓం జై భవానీ, ఓం జై భవానీ. ఓం జై భవానీ, ఓం జై భవానీ. దీన్ని ఇక్కడ అరికట్టలేం గాని మా స్థావరానికి తీసుకురండి. నీ స్థావరమా నా సొరకాయ? నీ ప్రతాపం మీద ఇక్కడ చూపించరా నువ్వు? చూపిస్తా గానీ ముందు దాన్ని లాక్కరండి.
రా, దిగో రా దిగో రా రా దిగో పదా రా పదా రా ఆగుచారా పదా ఆగుచారా పదా దా పదా బాబుల పదా గురుగారి దగ్గర పదా ఇప్పుడు చెప్పవే, ఆ రాత్రులు వంట ఉండేది, ఆ ట్యాపలు తిప్పేది, స్నానాలు చేసేది ఎవరు చెప్పు. అది నేను అనుకున్నారా? నేను కాదు, అది నా ఫ్రెండ్. ఎవరే అది? నీతో పాటు ఎందుకుంటుంది ఇక్కడ? నేను చెప్పనురా, అది నా జాతికే విరుద్ధం. ఒకరి గురించి ఒకరు మీ మనుషుల్లో మేము చాడీలు చెప్పుకోవరా? మీ మనుషుల్లో విలువలు లేకుండా ఉంటాం అనుకున్నారా? మా లోకం దయ్యాలగిరిలో అందరం ఎంతో నీతి నిజాయితీగా ఉంటాం. మీలాగే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోం, దేనికి ఆశపడం. చాలే ఆపవే నీ వేదాలు. అందుకే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అంటారు అందరూ. ఇప్పుడు నిన్ను చూస్తే అదే నిజమనిపిస్తుంది. అయినా నా ఫ్రెండ్ మీరేం పీకలేరా? ఏ ఎందుకే? అదేమైనా నీకన్నా పెద్ద మెంటల్దా ఏంటి? నేను కాదురా మెంటల్, నువ్వు అది మెంటల్. ఏంటే వాగుతున్నావు? అమ్మా, అబ్బా, అబ్బా, ఇక్కడికి వచ్చింది ప్రేమతో పగతో వచ్చాను. కానీ నా ఫ్రెండు ఎందుకు వచ్చిందో నాకే కాదు, ఎవరికీ తెలీదు. అబ్బా, ముందు నీ సంగతి తెలిసి తర్వాత దాని సంగతి తెలుస్తా. ముందు నాదేడు, తర్వాత నా ఫ్రెండ్ సంగతి ఎడుదు గాని. ఏంటే నీ వాగుడు? అబ్బా, 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 అబ్బా. నేను నా ప్రేమని ఎలాగో ఓడిపోయాను. ఇంక పగ అంటారా? ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు నువ్వు ఈ ఇంటిని వదిలేయాలంటే ఏం చేయాలో చెప్పు. అసలు నువ్వు ఎవరు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మాది ఇక్కడికి దగ్గరలో ఉన్న అందమైన హరిహరపురం అనే గ్రామం. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను అక్కడ మొట్టమొదటిసారి చరణ్ని చూశాను. హాయ్ ఆంటీ. హే, హాయ్. హాయ్. బాయ్. బాయ్.